జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ నేత లింగం యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరిపై స్పందించిన ఆయన గతంలో ఉన్న భావజాలం నుండి ప్రస్తుతం మార్పు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ ఉద్యమ నేత గద్దర్ భావజాలాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈ అంశంపై ప్రశ్నించాలనే వ్యాఖ్యలు చేశారు. అలాగే రాజకీయ ఒప్పందాలు, కూటములపై కూడా విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ పై పలు ఆరోపణలు చేశారు. శాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో ఒక అలజడి సృష్టించాలని కుట్రతోటి మోడీ, కేసీఆర్ యొక్క ప్రోద్బలంతో ఇవాళ హైదరాబాదు, తెలంగాణలో ఒక అలజడులు సృష్టించాలనే ఉద్దేశంతో నిన్న తెలంగాణలో మాట్లాడిన విధానం చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరి ఇప్పటికి కూడా ఇవాళ బీజేపీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తెలంగాణని అవమానించే విధంగానే మాట్లాడుతున్నారు. అంటే పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా ఏర్పాటైనటువంటి రాష్ట్రానికి అదేవిధంగా ఒక విద్వేషాలకు ఒక దేశం నుంచి విడిపోవడానికి కనీసం తేడా తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ గద్దర్కు కారు కోనిచ్చినని మాట్లాడుతుండు. తెలంగాణ ఉద్యమకారుడు ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గద్దర్ని గౌరవించుకొని ఇవాళ గద్దర్ పేరు మీద ఒక అవార్డు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ నువ్వు కారు కోనిచ్చినని ఒక లేని వ్యక్తి గురించి మాట్లాడడం మరి నీ సంస్కారానికే వదిలేస్తున్నా. ఆ రోజు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది?